హలో హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి 31 సైజ్ బ్లౌజ్ కటింగ్ అండి. ఫస్ట్ అయితే మనం కింద లైన్ డ్రా చేద్దాం, ఎందుకంటే క్రాస్లు ఏమి ఉండకుంటుంటుంది కాబట్టి. నేనైతే 15.5 తీసుకుంటున్నా. చూడండి, ముందు సైడ్ కూడా సేమ్ 15.5 తీసుకుంటున్నా. మార్కింగ్ అనేది కరెక్ట్ చేసుకోవాలండి, ఎందుకంటే ఎక్కడ కూడా క్రాసులు రాకుండా ఉండాలి కాబట్టి. నేనైతే షోల్డర్ 5.5 తీసుకుంటున్నా. సేమ్ ముందు సైడ్ కూడా అలానే తీసుకుంటున్నా. చూడండి ఒకసారి. చంక డౌన్ వచ్చేసి నేనైతే 6 తీసుకుంటున్నాండి. లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఫస్ట్, క్రాస్లు ఏం రాకుండా ఉండడం కోసం. మ్యాక్సిమం మీకైతే అర్థమయ్యే విధంగా చెప్పడానికైతే నేను ట్రై చేస్తున్నా అండి. ఇంకేమన్నా మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అర్థమయ్యే విధంగా అయితే నేను కామెంట్ చెప్తాను. నేను చెప్పే ఈ మెజర్మెంట్స్ 30, 31, 32 మధ్య వాళ్ళకి పర్ఫెక్ట్ కుదురుతుందండి ఈ కటింగ్స్తో బ్లౌజ్ అయితే. లూజ్ అయితే మార్క్ చేస్తున్నా చూడండి. ఇంకా 2 ఇంచెస్ వచ్చి ఖర్చు కోసం. నడుము లూజ్ వచ్చేసి 26 అండి. ఇంకా బ్యాక్ టక్స్ల కోసం కూడా 1 ఇంచ్ యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఖర్చుల కోసం కూడా 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాండి. అయితే డ్రా చేసుకోవాలి క్రాస్లు ఏం రాకుండా. చంక డౌన్ దగ్గర అయితే స్కేల్ యూజ్ చేయాలండి. స్కేల్ యూజ్ చేస్తే రౌండ్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. చూడండి ఒకసారి. ఇంకా నెక్ కోసం అయితే నేను 2.5 తీసుకుంటున్నా. చూడండి ఒకసారి, మీకు కనిపిస్తుందో లేదో క్లారిటీగా. నేనైతే చెప్తున్నా కదా, సేమ్ మీరు ఏ మెజర్మెంట్స్ అయితే పెట్టండి. బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి అయితే నేను 10 ఇంచెస్ డ్రా చేశానండి. బ్యాక్ కప్పు వచ్చి నాకు పెద్దగా అనిపిస్తుంది, నేను అందుకనే మళ్ళీ చూస్తున్నా. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఫస్ట్ అయితే నేను 9.5 డ్రా చేశానండి. ఇంకా నాకు కప్పు పెద్దగా అనిపించేసరికి, కాలేజ్ అమ్మాయి కదా మరీ ఇంత వద్దని చెప్పి నేను 10 ఇంచెస్కి అయితే డ్రా చేశాను. చూడండి క్రాస్గా లైన్ అయితే పైన వచ్చేసి 2.5, కింద అయితే 2.5 అండి. చూడండి ఒకసారి, క్రాస్గా లైన్ అయితే డ్రా చేయాలి. రౌండ్ కోసం అయితే నేనైతే అన్నిటికీ స్కేల్ యూజ్ చేస్తాను అండి. స్కేల్ అనేది మనకి రౌండ్ నెక్కి మంచి పర్ఫెక్ట్ యూజ్ అవుతుంది. చూడండి ఒకసారి. బ్యాక్ నెక్ అయితే కటింగ్ అంతా అయిపోతుంది. పార్ట్లో వచ్చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండి. ఫ్రంట్ పార్ట్ కోసం అయితే సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే చుట్టూ రౌండ్గా గీసేయాలని మార్క్తోనైతే నేనైతే మార్క్ చేస్తున్నా. చూడండి ఒకసారి. బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలానే మార్క్ పడిపోతుంది. చూపించడం కోసం అయితే నేను మళ్ళీ మార్క్ చేస్తున్నా. ఒకసారి చూడండి, మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరైతే చూస్తున్నారు కానీ ఎక్కువ లైక్స్ అయితే రావట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. ఫ్రంట్ పార్ట్కి వచ్చి 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. చూడండి ఒకసారి. మనం ఇక్కడ లోతు అనేది తీసుకోకపోతే బ్లౌజు ఇక్కడ ఉబ్బెత్తుగా వస్తుందండి. ఒకసారి మీరు క్లారిటీగా చూడండి నేను రౌండ్ ఎలా తిప్పుతున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. 2 ఇంచులకైతే మార్క్ చేసుకోవాలండి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కదా మనకు తగ్గించాలి కాబట్టి 2 ఇంచులకైతే మార్క్ చేసుకొని స్కేల్తోనైతే లైన్ డ్రా చేసుకోవాలి. ముందు నుంచి 3 ఇంచుల దగ్గర ఒక మార్క్ అయితే చేయాలండి, ఎందుకంటే లైట్గా కర్వ్ అయితే తీయాలి కాబట్టి 3 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇంకా ముందు నుంచి వచ్చేసి పైకి ఒక 1 ఇంచ్ దగ్గర ఇంకొక మార్కు. అయితే జలుబు చేసి వాయిస్ సరిగ్గా రావట్లేదండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ అర్థం చేసుకోండి. 3 ఇంచులు మార్క్ చేసిన దగ్గర 1/2 ఇంచు డౌన్గా మార్క్ చేసుకోవాలి. నేనైతే స్కేల్ ఎలా పెట్టానో చూడండి, సేమ్ మీరు అలానే పెట్టి క్రాస్గా లైన్ అయితే డ్రా చేయండి. ఇప్పుడైతే షేప్ కోసం అయితే మార్క్ చేయాలండి. ఒకసారి చూడండి, లైన్ అయితే లైట్గా ఉందని నేను మళ్ళీ డార్క్ చేస్తున్నా. ముందు ఉక్సుల దగ్గర ఒక 1/2 ఇంచు వదిలేసి 2.5 దగ్గర ఒక మార్క్ అయితే చేసుకోవాలి ఈ సైజు వాళ్ళకైతే. మళ్ళీ అక్కడ నుండి అయితే మళ్ళీ ఇంకా 2.5 మార్క్ చేసుకోవాలండి. ఎలా చెప్పానో సేమ్ మీరు అలానే డాట్స్ పెట్టుకొని స్టిచ్ చేస్తే మాత్రం బ్లౌజ్ అద్దినట్టు వస్తుంది. మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ నా ఛానల్కి అయితే అందరు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా మంచి వీడియోలు తీయడానికి కూడా నేను ట్రై చేస్తానండి. సైజు వాళ్ళకి ఫ్రంట్ నెక్ అనేది ఎంత మార్క్ చేస్తున్నా చూడండి ఒకసారి మీరు. నేనైతే ప్రతిదీ చూస్తానండి. క్రాసులు ఏమన్నా వస్తున్నాయా లేదా అనేది చూసి అయితే మార్క్ చేస్తాను. నేను ఫాస్ట్ అయితే చేయను. నేను కటింగ్ చేసేది అయితే స్లోగానే చేస్తాను, ఎందుకంటే కటింగ్లో ఒక్కసారి పోయిందంటే ఇంకా బ్లౌజ్ అంతా ఖరాబ్ అయిపోయినట్టే కదండి. నెక్ అనేది ఇంకా కొంచెం కిందికి దింపుతున్నా చూడండి ఒకసారి మీరు. పెద్దగా వస్తుందని చెప్పి నేనైతే ఒక 1/2 ఇంచ్ అయితే కిందికి దింపాను. రౌండ్ అయితే డ్రా చేస్తున్నా చూడండి. కావాలంటే డీప్ కూడా డ్రా నెక్ అనేది లైట్గా డీప్గా డ్రా చేస్తేనే బాగుంటుందండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు. నెక్ అనేది మనం సరిగ్గా తీసుకోకపోతే బ్లౌజ్ వేసుకున్నప్పుడు అంతా ముందుకు లాగిపట్టి గుంజినట్టు వస్తుందండి. మనం కరెక్ట్గా అన్ని మార్క్ చేసుకొని కటింగ్ చేయాలి ఎప్పుడైనా బ్లౌజ్. లూజు ఎంత ఉందనేది అయితే నేను చూసాను. 6.5 అయితే వచ్చిందండి. ఇంకా నేనైతే కొలుస్తున్నా చూడండి. నాకు ఇంకా 1.5 ఇంచ్ అంతా గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ కవర్ చేయడం కోసం అయితే నేను ఇక్కడ 1.5 అంతా తీసుకుంటున్నా చూడు.
పైనుంచి అయితే లైన్ డ్రా చేసుకోవాలండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్‌లో గ్యాప్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఇట్లా మనం కొంచెం ఎక్కువ తీసుకున్నాం అనుకో బ్లౌజ్ అనేది బాగుంటుంది కాబట్టి ఇట్లా తీసుకోవాలి. బక్కగా ఉన్న వాళ్ళకైతే తీసుకోకున్న ప్రాబ్లం లేదండి. కొంచెం హెల్తీగా ఉన్న వాళ్ళకైతే కంపల్సరీగా మనం ఖర్చు అనేది కొద్దిగా ఎక్కువ తీసుకుంటేనే బాగుంటుంది. సైజుకి వచ్చేసి ఇంకా నెక్ 2.5 తీసుకుంటే బాగుంటుందండి. కాకపోతే తినైతే అంత డీప్ వద్దక్క అని చెప్పేసరికి ఓకే అని చెప్పి నేను ఇదైతే కటింగ్ చేస్తున్నా. కటింగ్ దగ్గర అయితే చిన్న కటింగ్ అయితే ఇవ్వాలండి మనకు, ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు బెల్ట్ లెంత్ చూసుకోవాలండి ఎంత ఉందని. పట్టీ లెంత్ అయితే చూసుకోవాలండి ఎంత ఉందనేది. బ్యాక్ పార్ట్ మీద పెట్టి చూస్తే మనకి కన్ఫ్యూజ్ లేకుండానే తెలిసిపోతుందండి. పట్టీ కోసం అయితే 1/2 ఇంచ్ పైకే పెట్టి చూడాలండి, కరెక్ట్ తెలుస్తుంది మనకి. రాస్తే మనమైతే మర్చిపోకుండా ఉంటుందండి. అందుకని నేనైతే ప్రతి బ్లౌజ్కి అయితే ఇలా రాస్తాను. వచ్చేసి చంక రౌండ్ ఎంత ఉందో చూడాలి. వచ్చిన దాంట్లో 1 ఇంచ్ అనేది మైనస్ చేసి మనం మార్క్ అనేది పెట్టుకోవాలి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ఇంచులు అండి. 10 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 11 ఇంచులు అయితే డ్రా చేయాలి. ఇప్పుడైతే నేను మనకి 10 ఇంచులు వచ్చింది కదా, 9 ఇంచులు అయితే డ్రా చేస్తున్నా చూడండి ఒకసారి. అయితే ఒక డౌట్ రావచ్చండి, క్లాత్ మీద కటింగ్ చేయకుండా పేపర్ మీద చేస్తుంది ఏంటని. నేనైతే హ్యాండ్ అయితే మోడల్ చేద్దామని అయితే పేపర్ అయితే యూజ్ చేస్తున్నా. మోడల్ యూజ్ చేయాలంటే మాత్రం కంపల్సరీ పేపర్ మీదనే మార్క్ చేయాలండి. ఎందుకంటే క్లాత్ మీద చేసామనుకో ఒకవేళ రాంగ్ అయితే మనం ఏం చేసేది లేదు కదా. సో ఫస్ట్ అయితే పేపర్ మీద అయితే మార్కులు అయితే డ్రా చేసుకోవాలి. పేపర్ కట్ చేసిన తర్వాతే నేను లైనింగ్ అయితే కటింగ్ చేస్తానండి. మామూలు హ్యాండ్ అయితే ఎలా కట్ చేస్తామో ఇది కూడా సేమ్ అలానే కట్ చేయాలి. తర్వాత మోడల్కి అనేది వేరే కటింగ్ ఉంటుంది. 3 ఇంచులు డౌన్ అయితే తీస్తున్నా అండి. మీకు సరిగ్గా అర్థం కాకపోవచ్చు, ఎవరైనా కామెంట్ చేస్తే నేనైతే రిప్లై ఇస్తాను. పేపర్ అనేది లేక నేనైతే న్యూస్ పేపర్ మీద కటింగ్ చేస్తున్నా. అనేది మంచిగా తీసుకోవాలండి. చూడండి ఒకసారి మార్క్ మీకు కనిపించేలా నేనైతే డార్క్ చేస్తున్నా. వైట్ పేపర్ అయి ఉంటే మాత్రం మీకైతే మార్క్స్ అనేవి మంచిగా అనిపించేవి, కానీ న్యూస్ పేపర్ వైట్ పేపర్ తీసుకొచ్చే టైంలో ఇప్పుడైతే హ్యాండ్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలండి. నేనైతే 4.5 మార్క్ చేస్తున్నా చూడండి ఒకసారి. ఇంకొచ్చేసి ఖర్చులు కూడా మార్క్ చేసుకొని మనమైతే లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అందుకైతే నేనైతే ఖర్చులు కొంచెం పావించి అయితే ఎక్కువ తీసుకుంటున్నా అండి. ఎందుకంటే మోడల్ కదా, కొంచెం అటు ఇటు అయినా కానీ సెట్ అవుతుంది. ఎక్కువైతే కట్ చేసుకోవచ్చు కదా, తక్కువైతే ప్రాబ్లం కదా అని. చూడండి హ్యాండ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా లైనింగ్ అయితే కట్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం పట్టీ అయితే కట్ చేద్దామండి. ఇంతకుముందు మనం మార్కర్లు రాసుకున్నాం కదా, సో ఇప్పుడైతే కటింగ్ చేసుకుందాం. పట్టీ అయితే మంచి కటింగ్ చేయాలండి. కొంతమందికి అయితే పట్టీతోనే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా అద్దినట్టు కూర్చుంటుంది. పట్టీ అనేది నేను ఎలా మార్క్ చేస్తున్నానో సేమ్ మీరు అలానే మార్క్ చేయండి. చూడండి ఒకసారి. మార్క్ అయితే అయిపోయిందండి. ఇంకా కటింగ్ చేద్దాం. కొంతమంది అయితే కన్ఫ్యూజ్ అవుతారు కదా, నేనైతే మార్క్ అయితే పెడుతున్నా చూడండి ఒకసారి, కన్ఫ్యూజ్ ఏమి ఉండకుండా. అయితే హ్యాండ్ డిజైన్ అయితే కట్ చేద్దాం చూడండి ఒకసారి. నేనైతే ముకుంద హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నా అండి. ఇక్కడ వచ్చేసి 1.5 దగ్గర మార్క్ చేస్తున్నా. 1 ఇంచ్ దగ్గర కూడా మార్క్ చేయొచ్చు. ఎలా మార్క్ చేస్తున్నా అనేది మీరైతే మంచిగా క్లారిటీగా చూడండి. అర్థం కాకపోతే నేనైతే రిప్లై ఇస్తాను. 5 ఇంచుల దగ్గర కూడా ఒక మార్క్ అయితే చేస్తున్నా అండి. ఇంకా కావాలంటే కిందికి కూడా చేయొచ్చు, చాలా ఇదని. నేనైతే 5 ఇంచుల దగ్గర ఒక మార్క్ అయితే చేసి లైన్ అయితే డ్రా చేస్తున్నా చూడండి ఒకసారి. పఫ్ కోసం అయితే నేనైతే ఆపోజిట్ కలర్ యూజ్ చేస్తానండి. ఇప్పుడైతే కటింగ్ చేద్దాం చూడండి ఒకసారి. డ్రా చేసిన లైన్ మీదనే కటింగ్ అయితే చేయాలి. కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే మెయిన్ పార్ట్ లైనింగ్ మీద అయితే కటింగ్ చేయాలి. లైనింగ్ అయితే 4 మడతల మీద వేయాలండి. ఎందుకంటే రెండు చేతులకు రావాలి కాబట్టి 4 మడతల మీద అయితే వేయాలి. ఆ పఫ్ ఎలా ఉందో సేమ్ అలానే లైన్ డ్రా చేయాలండి మనం. చూడండి ఒకసారి నేను డ్రా చేసే విధానం అయితే. హ్యాండ్ కుట్టేటప్పుడు అయితే మనకు ఖర్చు కావాలి కాబట్టి నేను ఖర్చు కోసం కూడా లైన్ అయితే డ్రా చేస్తా చూడండి. ఇంకా కింద వచ్చేసి 1/2 ఇంచు, పైన వచ్చేసి 1 ఇంచ్ అయితే నేనైతే డ్రా చేస్తున్నా. డ్రా చేసి అయితే కట్ చేయాలండి సేమ్ ఎలా ఉందో అలా. పఫ్ కోసం అయితే నేనైతే 3 ఇంచులు తీసుకుంటున్నా. క్లాత్ ఎక్కువ ఉంటే కూడా మీరు 4 ఇంచులు లేదా 3.5 కూడా తీసుకోవచ్చు. నేనైతే 3 ఇంచులు తీస్తున్నా చూడండి. వెడల్పు వచ్చేసి 3.5 తీసుకుంటున్నాండి. నేనైతే ఎంత తీసానో సేమ్ మీరు అంతే తీయాలని ఏం లేదండి. మీకు ఉన్న క్లాత్ని బట్టి మీరైతే డిజైన్ చేయొచ్చు. అయితే క్లాత్ అయితే కొంచెమే మిగిలిందండి, అందుకని నేనైతే 3.5 అలా కట్ చేస్తున్నా చూడండి ఒకసారి. మార్క్ అయితే మార్కులన్నీ కలపాలండి. చూడండి ఒకసారి సేమ్ నేను ఎలా డ్రా చేస్తున్నానో సేమ్ మీరు కూడా అలానే డ్రా చేసి మార్కులు అయితే కలపండి. అయితే చాలా డిస్టర్బెన్స్గా ఉందండి, కానీ మన కోసం అయితే వాళ్ళు ఆగరు కదా, ప్లీజ్ మీరైతే అర్థం చేసుకోండి. లైనింగ్ అటు ఇటు జరుగుతుందని అనుకున్న వాళ్ళైతే చిన్న చిన్న పిన్స్ అయితే నేను ఎలా అయితే మార్క్ చేస్తున్నానో సేమ్ మీరు కూడా అలానే మార్క్ చేయండి. ఏం తేడా ఏం చేయకండి. డైరెక్ట్ క్లాత్ మీద చేయడం కన్నా పేపర్ కట్ చేసినాక చేస్తేనే బెటర్ అండి నన్ను అడిగితే.
ఇష్టం ఉన్న వాళ్ళు పఫ్ అయితే ఎక్కువ పెట్టుకోవచ్చండి. ఇంకా చిన్న చిన్న టక్స్లు అయితే ఇచ్చుకోవాలండి, ఎందుకంటే మనం చిన్న చిన్న కుచ్చుళ్ళు అయితే పెడతాం కదా, గుర్తుండడం కోసం అయితే చిన్న చిన్న టక్కులు అయితే ఇచ్చుకోవాలి. చూడండి ఒకసారి ఎలా ఉన్నది అనేది. సో ఇదైతే పక్కన పెట్టేసి ఇంకో పార్ట్ అయితే కటింగ్ చేద్దామండి. నా దగ్గర అయితే ఈ కలర్ క్లాత్ ఉన్నది. సేమ్ ఇది కూడా అలానే కట్ చేయాలండి. సేమ్ ఎలా ఉందో అలా మార్క్ చేసి అయితే నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలి. ఎక్కడ కూడా ఏం మిస్టేక్ అయితే చేయొద్దు. చూడండి ఒకసారి నేను ఎలా చేస్తున్నా అనేది ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేసిన తర్వాతనే స్టార్ట్ చేయండి. ఎలా పడితే అలా అయితే స్టార్ట్ చేయకండి. దీనికోసం కూడా ఒక పావించ్ లేదా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు అయితే తీసుకోవాలి. కటింగ్ చేస్తాం కదా, కటింగ్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకుంటే బెటర్ అండి. ఇప్పుడు కూడా రబ్ చేసుకోవాలి, ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు మనం అయితే దాని మీద స్టిచ్ చేయడానికి యూజ్ అవుతుంది. మళ్ళీ అయితే స్టార్ట్ అయింది రా అబ్బో, ఇదైతే ఆగేలా లేదండి. చూడండి ఒకసారి నేనైతే ఎలా కట్ చేస్తున్నా అనేది. డిస్టర్బెన్స్ నాకు ఇక్కడ చాలా ఉందండి. ఇప్పుడు లైనింగ్ అయితే కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడైతే మెయిన్ క్లాత్ అయితే కట్ చేద్దాం. హ్యాండ్ ఎలా ఉందో అలానే కట్ చేయాలండి. కొంచెం ఖర్చులు అయితే ఎక్కువ పెట్టుకోవాలి. క్లాత్ ఏముందండి, ఈజీగా కట్ చేయొచ్చు. లైనింగ్ కట్ చేసేటప్పుడే ప్రాబ్లం కానీ నేనైతే ఎలా కట్ చేస్తున్నానో. ఈ మెయిన్ క్లాత్ అయితే కొంచెం ఎక్కువ ఉందనుకుంటే పర్లేదండి, కొద్దిగా ఖర్చు అయితే ఎక్కువ కట్ చేసుకోవచ్చు. మరీ దగ్గరగా కట్ చేస్తే కూడా ప్రాబ్లమే కదా. క్లాత్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కట్ చేయడం మంచిదండి. అయితే మెయిన్ క్లాత్ తక్కువ ఉందని చెప్పి స్ట్రైట్ కట్ చేస్తారండి, అలా అయితే చేయొద్దు. మనం లైనింగ్ అయితే ఎలా క్రాస్ చేసామో మెయిన్ క్లాత్ కూడా అలానే క్రాస్ పెట్టి కట్ చేయాలండి, లేకపోతే బ్లౌజ్ అనేది బాగా కుదరదు. కోసం అయితే నేను ఈ క్లాత్ కట్ చేస్తున్నా అండి. కొంచెం అతుకులు పడ్డా పర్లేదు కానీ ఈ క్లాత్ అయితేనే బాగుంటుందండి. ఇంకా వేరే ఏ క్లాత్ సెట్ చేసినా అంత బాగా రాదు. క్లాత్కి అనేది ఆపోజిట్ క్లాత్ పైపింగ్ వేస్తే చాలా బాగా కుదురుతుందండి. అక్కడక్కడ కొంచెం అతుకులు పడ్డా పర్లేదు కానీ ఇదే క్లాత్ అయితే కట్ చేయాలి. ఈ వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కాకపోతే కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. క్లాత్ ఉంది కానీ ఎలా పడితే అలా అయితే వేస్ట్ చేయొద్దండి, క్లాత్ ఉంచుకోవాలి. ఎందుకంటే బ్యాక్ అయితే మనం థ్రెడ్స్ పెట్టుకుంటాం కదా, మోడల్గా చేసుకోవచ్చు ఇంకా డిజైన్గా. పట్టీలకైతే కొంచెం అతుకు పడుతుందండి, పర్లేదు ఏం కాదు. మీకోసం అయితే స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి కంపల్సరీగా. ఎక్కువ ఉంటే మాత్రం కంపల్సరీగా డబల్ వేసి కూడా కట్ చేసుకోవచ్చు అండి. ఆల్మోస్ట్ అయితే కటింగ్ అంతా అయితే కంప్లీట్ అవుతుంది. స్టార్ట్ చేసింది ఈ మధ్యలో కాబట్టి కొన్ని మిస్టేక్స్ ఉన్నాయండి, ప్లీజ్ అర్థం చేసుకోండి. స్టిచ్చింగ్ అయితే లాంగ్ అయినా షార్ట్ అయినా అప్లోడ్ చేస్తాను, సపోర్ట్ చేయండి. ఈ సైజు వాళ్ళకి నేను చెప్పినట్టుగానే సేమ్ కట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్.